హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో కొన్ని ఆఫర్స్ అండ్ అప్డేట్స్ ఉన్నాయి. అవి ఏంటో చూసేద్దాం. కంటిన్యూస్గా వాచ్ చేయండి. ఫస్ట్ మీకు చెప్పాల్సింది ఏంటంటే యూసీ మినీ నుంచి. యూసీ మినీ అయితే చాలా మందికి రీడీమ్ అవ్వట్లేదు. చాలా మందికి ఏంటి అసలు ఎవరికి రీడీమ్ అయితే అవ్వట్లేదు. చాలా మంది ఏమంటుంది, వచ్చిన కోడ్స్ కూడా మాకు యూజ్ అవ్వట్లేదు అన్న. మరి దీనివల్ల మనకేంటి బెనిఫిట్ అని చాలా మంది అంటున్నారు. కొంతమంది అయితే ఏకంగా మేము రిఫర్ చేసిన వేస్టేనా ఇవన్నీ అంటున్నారు. మీరే కాదండి, ప్రతి ఒక్కరు ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారు. వెయిట్ చేయండి. మనకి మే 1 వరకు అన్నారు కదా, మే 1 తర్వాత మనం ఒకసారి రీడింగ్ చేద్దాం. ఖచ్చితంగా అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆఫర్ వ్యాలిడిటీ ఫ్రమ్ మనకి ఖచ్చితంగా 2 వచ్చేటప్పటికి మే 1 వరకే ఉంది. అప్పటి వరకు వెయిట్ చేసి తర్వాత రీడీమ్ చేయండి. ఖచ్చితంగా అవుతుందని అయితే నాకు నమ్మకం ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికైతే మీకు ట్రావెల్ క్యాష్ కోసం అయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇంతకుముందు ఏదైనా ట్రావెల్ క్యాష్ యూజ్ చేస్తే 10 రూపీస్ మాత్రమే క్యాష్ వచ్చేది. కానీ ఇప్పుడు అదే ట్రావెల్ క్యాష్ అనే ప్రోమో కోడ్ యూజ్ చేస్తే కనుక 200 రూపాయలు బస్ టికెట్ మీకు ఓన్లీ 50 రూపీస్కే వస్తుంది. అంటే 150 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే ప్రోమో కోడ్ని వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాదండి, ఎవరైనా ఫ్లైట్ టికెట్లు మీరు ఏదైనా చేసుకోవాలంటే కనుక ఫ్లైట్కి కూడా మీకు 2 టికెట్స్ ఉంటే కనుక మీకు 1000 రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఇది ఎలా ఏంటి అన్నది నేను ఇప్పుడు చెప్తాను. మీరు సింపుల్గా వెళ్ళండి, పేటీఎంలోకి వెళ్ళండి. ఏదైనా మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ని కానీ ఏదైనా మీరు చేయొచ్చు. సింపుల్గా నేను ప్రీపెయిడ్ రీఛార్జ్లోకి వెళ్తాను, 10 రూపీస్ అమౌంట్ ఎంటర్ చేసుకుంటాను. ఎంటర్ చేసింది హ్యావ్ ఏ ప్రోమో కోడ్ దగ్గర ట్రావెల్ క్యాష్ అని ప్రోమో కోడ్ ఉంటుంది. దాన్ని సింపుల్గా ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసిన తర్వాత నెక్స్ట్ పేమెంట్ మెథడ్ అయితే కంప్లీట్ చేసేయండి. కంప్లీట్ చేసిన తర్వాత అక్కడ మీకు కొన్ని ప్రోమో కోడ్స్ ఎక్కడే కనిపిస్తుంది. లేదు అంటే కనుక మీరు ఒకసారి మెయిల్లోకి వచ్చేసి మెయిల్ చెక్ చేసుకుంటే మీకు 2 ప్రోమో కోడ్స్ అయితే రావడం జరుగుతుంది. ఒకటి వచ్చేటప్పుడు ఫ్లైట్ టికెట్ది, ఇంకోటి వచ్చేటప్పుడు బస్ టికెట్ది. బస్ టికెట్ వచ్చేటప్పుడు 200 రూపాయలు మినిమం అయితే రీఛార్జ్ అంటే మినిమం బుకింగ్ వాల్యూ ఉండాలి. 200 రూపాయలు బస్ టికెట్కి మీరు ఓన్లీ 150 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చేసి ఓన్లీ 50 రూపీసే పే చేయడానికి అయితే ఉంటుందన్నమాట. ఇది ఫస్ట్ వచ్చేటప్పటికి. అండ్ సెకండ్ వచ్చేటప్పటికైనా మీకు ఇంకొక అప్డేట్, బిగ్ బస్ అనే ప్రోమో కోడ్. ఎవరైనా 125 రూపాయలు కానీ ఎక్కువ మీరు ఏదైనా బస్ బుకింగ్ చేసుకుంటే కనుక 125కి 125 రూపాయలు 100% క్యాష్ బ్యాక్ అయితే వస్తుందండి. ఇప్పుడు అంతకుముందు ఏంటంటే మాకు 300 రూపీస్ మినిమం వాల్యూ ఉండేది. 125 రూపీస్ లేదా 200 క్యాష్ బ్యాక్ వచ్చేది. ఇప్పుడు అదే ఏంటంటే 125కి 125 అయితే క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆల్ యూజర్స్కి అని చెప్పారు. అండ్ ఫర్ యూజర్కి 2 టైమ్స్ అయితే ఈ ఆఫర్ని అయితే అప్లికేబుల్ చేసుకోవచ్చు అని చెప్పారు. అంటే వన్స్ మీరు యూజ్ చేసినా కూడా సెకండ్ మళ్ళీ బస్ టికెట్కి అయితే మళ్ళీ ఇది యూజ్ అయితే చేసుకోగలుగుతారని అయితే వాళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. నాకు చాలా బాగా నచ్చింది. మరి దీనికోసం మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మీకు అమెజాన్ నుంచి కూడా క్విజ్ అండ్ విన్ వచ్చింది. అంటే స్పిన్ అండ్ విన్ అన్నట్టు. ఇది నాకు ఏం తెలియదు. వాళ్ళు ఏంటంటే డైలీ 1 స్పిన్ ఇస్తామని చెప్తున్నారు. 6 లాక్ మెంబర్స్కి 6 లాక్స్ విన్నింగ్ అమౌంట్ అయితే చెప్తున్నారు. ఇందులో కొంతమందికి 25 రూపీస్ వచ్చింది, కొంతమంది 40 రూపీస్ అమెజాన్ బ్యాలెన్స్ వచ్చింది, కొంతమందికి వివో V15 Pro వచ్చింది. ఇలానే అసలు ఇది అమెజాన్లో స్పిన్ అండ్ విన్ ఎక్కడ ఉందో మీకు చెప్తాను. సింపుల్గా మీరు అమెజాన్ యాప్లోకి వెళ్ళండి. అమెజాన్ యాప్లోకి వెళ్ళిన తర్వాత హోమ్ పేజ్లో మీరు చెక్ చేసుకుంటే కనుక అక్కడ మీకు స్పిన్ అండ్ విన్ అని ఉంటుంది. దాన్ని జస్ట్ క్లిక్ చేసుకోండి. డైలీ 1 స్పిన్ మాత్రమే వస్తుంది. ఈ ఆఫర్ ఎప్పటి వరకు ఉందో తెలియదు, కానీ నేను ఎక్కడ వెతికాను, నాకైతే అక్కడ టెన్స్ అండ్ కండిషన్స్ దొరకలేదు. కానీ మీకు ఏంటంటే ఎక్కడ చెప్పలేదు. ఇప్పుడు సింపుల్గా ఏంటంటే ఫర్ డేకి 1 టైం కావున నేను సింపుల్గా నా స్పిన్ అయితే నేను యూజ్ చేసుకుంటాను. నా స్పిన్ అయితే యూజ్ చేశాను. నాకు ఏంటంటే అక్కడ కాంటెస్ట్లో 20,000 అంటే 19,990 రూపీస్ ఏదో విలువల వాచ్ ఏదో వస్తుందని చెప్పింది. దాంట్లో పార్టిసిపేట్ అయితే చేశాను. ఒక క్వశ్చన్ అడిగింది. నేను ఆ క్వశ్చన్కి అయితే ఏదైనా ఆన్సర్ అంటే ఏప్రిల్ మంత్లో ఎన్ని డేస్ ఉంటుంది అని చెప్తే 30 డేసే కదా, 30 డేస్ అని పెట్టాను. నేనైతే పార్టిసిపేట్ అయితే చేయగలిగాను. మీరు కూడా ఇదే విధంగా అయితే మీకు ఏదైనా వస్తే కనుక ఖచ్చితంగా పార్టిసిపేట్ అయితే చేయండి అనమాట. ఇకపోతే లాస్ట్ అండ్ ఫైనల్ మెగా ఆఫర్ అని చెప్పేసి ఇది 10 పే 1500 అనమాట. 10 పే 1500 అంటాను, కానీ 10 పే 1500 కాదు, 7 పే 30 అనమాట. నేను అదేంటి ఎలా అన్నది నేను చెప్తాను. మీరు దీనికోసం చేయాల్సింది ఏంటంటే ఏదైనా బిల్ పేమెంట్స్ 100 రూపాయలు అంటే 99 రూపాయలు దానికంటే అబోవ్ అంటే 99 రూపీస్ అబోవ్ మీరు ఏదైనా రీఛార్జ్ కానీ బిల్ పేమెంట్స్ కానీ ఏదైనా మీరు పేటిఎం పోస్ట్ పెయిడ్ కానివ్వండి, వాలెట్ ట్రాన్స్ఫర్ కానీ ఎలా చేసినా కూడా మీకు ఇక్కడ ఒక ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది అనమాట. అంటే ఒక ఆఫర్ అనేది యాక్టివేట్ అవుతుంది. సింపుల్గా ఏం లేదు, మీరు క్యాష్ బ్యాక్ వెళ్ళిన తర్వాత ఏంటంటే అక్కడ మర్చెంట్ పర్సనల్ ఉంటుంది. నేను పర్సనల్లోకి వెళ్ళిపోతాను. కొంతమందికి ఇది కూడా ఉండదు. కొంతమంది డైరెక్ట్ మీకు మర్చెంట్ అకౌంట్ లేకపోతే అది చూపించదు. సింపుల్గా నేను వెళ్ళిన తర్వాత రీఛార్జ్ అండ్ బిల్ పేమెంట్స్ దగ్గరికి వెళ్తాను. వెళ్ళిన తర్వాత ఏంటంటే అక్కడ కిందికి వెళ్ళండి. మెగా ఆఫర్ 1500 అని ఉంటుంది, మెగా అని చెప్పేసి. దాన్ని క్లిక్ చేసుకుంటే సింపుల్గా యాక్టివేట్ చేస్తాను. యాక్టివేట్ చేసిన తర్వాత 1 ఇయర్ పాటు మీరు ఈ ఆఫర్ని అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఈ 1 ఇయర్లో మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు అయితే క్యాష్ బ్యాక్ అయినా చేయొచ్చు. సరే, దీనికోసం మనం ఏం చేయాలి ఎలా అన్నది నేను చెప్తాను. ఆఫర్ని అయితే యాక్టివేట్ చేస్తాం. ఆఫర్ యాక్టివేట్ చేసిన తర్వాత మనం ఎలా అసలు దీన్ని మీరు ఎలా యూటిలైజ్ చేసుకోవాలని నేను ఇప్పుడు చెప్తాను. మీరు ఏదైనా ఆప్షన్, కొంతమందికి ఏంటంటే పేటిఎం మర్చెంట్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. పోస్ట్ పెయిడ్ బ్యాలెన్స్ని మనం మర్చెంట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలా మీరు ఏం లేదంటే 100 రూపాయలు చొప్పున ఒకసారి ట్రాన్స్ఫర్ చేయండి, మళ్ళీ అది రీపేమెంట్ చేసేసండి, మళ్ళీ 100 రూపాయలు చేయండి, మళ్ళీ రీపేమెంట్ చేసేసేయండి. కానీ ఇక్కడ ఒక లిటిక్ ఉందండి. ఏంటంటే 1 డే 1 పేమెంట్ చేయలేరు.
అంటే 1 డేలో 1 మాత్రమే కౌంట్ అవుతుంది. మీరు 10 చేసినా కూడా అక్కడ 1 డేలో 1 మాత్రమే కౌంట్ అవుతుంది. ఇలా మీరు 7 డేస్ చేస్తే 7th డేన మీకు 30 రూపీస్ యాడ్ మనీ ప్రోమో కోడ్ వస్తుంది అనమాట. అయితే మీరు దానికోసం మీరు ఏం చేయాల్సి ఉంటుంది, మినిమం 500 లేకుంటే 300 అక్కడ మీకు మినిమం ఆర్డర్ వాల్యూ ఇస్తారు. ప్రతి దానికి కూడా టర్మ్స్ అండ్ కండిషన్లు చెక్ చేసుకోండి. ఇంత అమౌంట్ యాడ్ చేస్తే ఈ ప్రోమో కోడ్ అయితే అప్లికేబుల్ అవుతుంది అని అయితే ఒక మ్యాటర్ అయితే ఉంటుంది. నేను సింపుల్గా ఏం లేదు, నాకు ఆల్రెడీ పేటిఎం పోస్ట్ పేడ్ నుంచి అయితే కోడ్ అయితే రావడం జరిగింది. సింపుల్ యాడ్ మనీలోకి వెళ్ళాలి, 500 అమౌంట్ ఎంటర్ చేసుకోవాలి. ఆ ప్రోమో కోడ్ అయితే ఎంటర్ చేసుకున్న తర్వాత ఆ 500 + 30 530 అనేది మీకు పేటిఎం యాడ్ మనీలో అయితే యాడ్ అవుతుంది. ఈ విధంగా అయితే ఈ ఆఫర్ని మీరు పేటిఎం పోస్ట్ పేడ్ ద్వారా పే చేసి మీరు అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. చాలామంది అనుకోవచ్చు, మరి మాకేం లేవు కదా, మరి మేమేం చేయాలని చెప్తే, పేటిఎం పోస్ట్ పేడ్ బ్యాలెన్స్ ఒకటే ప్రజెంట్ రిక్వైర్మెంట్ ఉంది. లేదా ఎవరైనా రీఛార్జ్ షాప్ ఉంటే కనుక మీరు ₹100 అబౌవ్ రీఛార్జ్ చేసినప్పుడు ఏంటంటే ఈ ఆఫర్ అదే విధంగా కౌంట్ అవుతుంది. మీరు ఎన్ని ప్రోమో కోడ్లు వాడినా ఎలా వాడినా కానీ సరిపోతుంది. కానీ ఈ ఆఫర్ అయితే కౌంట్ అవ్వడం మాత్రం పక్కా కౌంట్ అవుతుంది. మీరు ఎన్ని ప్రోమో కోడ్ వాడినా ఎలా వాడినా నో ప్రాబ్లం అన్నట్టు. ఇక్కడ మీకు రిస్క్ అయితే ఏమీ లేదు. కావున మీరు ఏంటంటే 10 పేమెంట్స్ చేస్తే మీకు 10 పేమెంట్స్, కానీ ఇక్కడ 7 పేమెంట్స్ చేస్తే కనుక, అంటే 7 పేమెంట్స్ చేస్తే మీకు 30 రూపీస్ యాడ్ మనీ కోడ్ వస్తుంది. ఇలా ఈ ఆఫర్ని అయితే వాళ్ళు ఎన్నిసార్లు యూజ్ చేయొచ్చు అనేది చెప్పలేదు. నాకైతే బాగా అనిపించింది ఆఫర్. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. మీరు ఎవరైనా మర్చెంట్ అకౌంట్ పే చేసుకొని మీరు పేటిఎం పోస్ట్ పేడ్ బ్యాలెన్స్ యూజ్ చేసి అలా డైలీ 100 రూపీస్ రీపేమెంట్ చేస్తూ ఉంటే మీరు ఈజీగా ఈ ఆఫర్ని అయితే కంప్లీట్ అయితే చేసుకోవచ్చండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ జై హింద్. అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను.